హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆలు చిప్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ పొటాటోస్ పీల్ తీసి బౌల్లో వాటర్ పోసుకొని క్లీన్ చేయాలి. క్లీన్ చేసినాక స్లైస్ తీసుకొని స్లైస్ లాగా పొటాటోస్ అన్నీ ఈవెన్గా చేసుకోవాలి. 5 తీసుకున్నాం కాబట్టి 5 కంప్లీట్గా స్లైసర్తో పొటాటోస్ అన్నీ స్లైస్ చేసుకోవాలి. ఆ స్లైస్ అన్నీ అయిపోయాక మళ్ళీ ఇంకో బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ తీసుకొని ఈ స్లైస్ చేసిన పొటాటోస్ అన్నీ అలా క్లీన్ చేయాలి. మంచిగా క్లీన్ చేశాక 2 టైమ్స్ కడగాలి. కడిగి కాటన్ క్లాత్ తీసుకోవాలి. తీసుకున్నాక కాటన్ క్లాత్తో మనము స్లైస్ చేసిన పొటాటోస్ ఉంటాయి కదా, అవి స్ప్రెడ్ చేయాలి ఈవెన్గా. అన్నీ కాటన్ క్లాత్లో తీసుకున్నాం కదా, అవి వెట్టి ఉండకుండా చూసుకోవాలి. వెట్టి ఉంటే డీప్ ఫ్రై కావండి. అందుకే నేను 2-3 టైమ్స్ మరి వెట్టుగా కాకుండా చూసుకున్నామండి. 1-2 వెట్టి ఉన్నా కానీ డీప్ ఫ్రైలో మొత్తం ఆయిల్ మీద పడుతుందండి. అందుకే జాగ్రత్తగా కాటన్ క్లాత్లో 3-4 టైమ్స్ తుడుచుకుంటూ ఉండాము. ఈ తూడ్చిన స్లైస్ పొటాటోస్ ఒక ప్లేట్లో తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని మన డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యిందో లేదో అని ఒక స్లైస్ వేసుకొని చూసుకోవాలి. హీట్ అయిందండి. అట్లా 10-15 వేసుకోవాలి స్లైస్ పొటాటోస్. వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చినాక స్టవ్ ఆఫ్ చేయాలి, అంతే.